ఎవ్వలైనా ఆఖరిసారిగా బ్రాండెడ్ బీర్లు మందు చూడాలనుంటే పోయి చూసిరాండి వైన్స్ల పొంటి పోయి. ఇప్పటికే కనబడకుండా అయినాయి. అడుగు బొడుగులేమన్నుంటే కనిపిస్తుండొచ్చు. ముంగట ముంగట ఇక మీరు ప్రజావాన్ల దరఖాస్తులు పెట్టుకున్న బ్రాండెడ్ మందు కనబడది. అవి అమ్మరని కాదు, ఆ బ్రాండెడ్ సరుకు అమ్మిచ్చే ఉద్దేశం సర్కారోళ్ళకి లేదని అంటున్నారు. ట్యాక్స్ పేర్లను మంచిగా చూసుకోవాల్సిన సర్కార్లు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైతే మాకేంది అన్నట్టే ఉంటున్నాయి కదా. మార్పు కావాలనంటే మందునే మార్చేస్తారా అని అనుకోలే అని మందు బాబులు ఏడ్చే కథ అవుతున్నది. సర్కారు ఒక్కటే కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందని అంటున్నారు గానీ కాదట. కొత్తగా 5 లిక్కర్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిందట. ఆల్రెడీ లిక్కర్ కంపెనీలు ఉన్నాయి కదా, కొత్త ఎందుకనంటే ఉన్న వాటికి తోడుగా కొత్త వాటిని కూడా రుచి చూపిస్తారు అన్నట్టు. ఈ 5 కంపెనీలన్నీ కలిసి 27 రకాల మద్యం బ్రాండ్లను తయారు చేయబోతున్నాయి. ఈ కంపెనీలే ఆల్రెడీ ఏపీలో కూడా మందు తయారు చేస్తున్నాయి. అక్కడి కంపెనీలే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంటర్ అయినాయి. ఆంధ్ర మందు అస్సలకే మంచిగా ఉండదనే అక్కడి జనం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పొంటి పోయి బాటిల్ తెచ్చుకొని తాగుతుండేది, దొంగతనంగా తెచ్చి అమ్ముతుండేది. ఇక మన తెలంగాణలో కూడా ముంగట అదే సిచ్యువేషన్ రాబోతుందా ఏంది అని అనుమాన పడుతున్నారు రోజు తాగేటోళ్ళు. మన తాన కూడా ఇక రాబోయే రోజుల కల్తీ మద్యం దాగి 20 మంది మృతి, మద్యం దాగి 20 మందికి అస్వస్థత, మందు దాగి పిచ్చోళ్ళు అవుతున్న తాగుబోతున్నారు అనే వార్తలను మస్తుగా చూడబోతున్నామా ఏంది అని కూడా ఇంకొందరు అనుమాన పడుతున్నారట. ఈ తీరులో సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి మొన్న నిన్నటి సందిగా.